గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ క్యాంపుకి పోటీగా శిబిరం ఏర్పాటు చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. జనసేన మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కార్పొరేటర్లతో సమావేశమైన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. వైసీపీ టీడీపీ క్యాంపుల అంశాన్ని మనోహర్ దగ్గర ప్రస్తావించారు. జనసేన కార్పొరేటర్స్ క్యాంప్ రాజకీయ సంస్కృతి జనసేనకు లేదని, పార్టీ అధినేత మాటే శిరోధార్యంగా పనిచేయాలని కార్పొరేటర్స్ కు క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కార్పొరేటర్ల భేటీకి ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు సంఖ్యాబలంపై ధీమాగా లేవు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. 58 మంది కార్పొరేటర్లు, 2 ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను కలెక్టర్ సమక్షంలో